హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లో జరిగే సంభాషణను నేర్చుకుందాం. లేఖలు, పార్సిల్లు పంపేటప్పుడు ఉపయోగించే ఆంగ్లం, తెలుగు, హిందీ వాక్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజువారీ జీవితంలో మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి. మరి ఆలస్యం ఎందుకు? ప్రారంభిద్దాం మన పోస్ట్ ఆఫీస్ సంభాషణ వీడియోతో. ముందుగా కస్టమర్ సెంటెన్స్. నంబర్ 1, గుడ్ మార్నింగ్. ఐ వాంట్ టు సెండ్ అ లెటర్ టు ఢిల్లీ. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, శుభోదయం, నేను ఢిల్లీకి ఒక లేఖ పంపాలనుకుంటున్నాను. ఇక్కడ పంపాలనుకుంటున్నాను అంటే సెండ్, గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, నమస్తే, మే ఢిల్లీ ఏక్ చిట్టి భేజ్నా చాతా హూ. ఇక్కడ భేజ్నా చాతా హూ అంటే సెండ్ చేయాలనుకుంటున్నాను, అంటే పంపాలనుకుంటున్నాను. మే ఢిల్లీ ఏక్ చిట్టి భేజ్నా చాతా హూ అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు క్లర్క్ సెంటెన్స్. నెంబర్ 2, షూర్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ దిస్ ఎన్విలాప్. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, ఖచ్చితంగా, దయచేసి ఈ లేఖను ఈ కవర్లో పెట్టండి. ఇక్కడ ఖచ్చితంగా అంటే షూర్, దయచేసి అంటే ప్లీజ్, ఈ లేఖను ఈ కవర్లో పెట్టండి. ఈ కవర్ అంటే ఎన్విలాప్. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, జరూర్, కృపయా ఇన్ పత్రో కో ఇన్ లిఫాఫే మే డాలియే. ఇక్కడ జరూర్ అంటే ఖచ్చితంగా, కృపయా అంటే దయచేసి, ఇస్ పత్రకో అంటే ఈ లేఖను, ఇన్ లిఫాఫే మే డాలియే, ఇక్కడ లిఫాఫే అంటే కవర్, డాలియే అంటే పెట్టండి. హిందీలో ఇలాగా చెప్పొచ్చు. ఇప్పుడు కస్టమర్ సెంటెన్స్ మళ్ళీ. నెంబర్ 3, హౌ మచ్ ఈజ్ ద పోస్టేజ్ ఛార్జ్. హౌ మచ్ ఈజ్ ద పోస్టేజ్ ఛార్జ్ అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, పోస్టేజ్ ఛార్జ్ ఎంత అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది అంటే హౌ మచ్. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, డాక్ షల్క్ కా కిత్నా హోగా. డాక్ షల్క్ కిత్నా హోగా. ఇక్కడ డాక్ షల్క్ అంటే పోస్టేజ్ ఛార్జ్, కిత్నా హోగా అంటే ఎంత అవుతుంది. దానికి రిప్లైగా క్లర్క్ సెంటెన్స్. నెంబర్ 4, ఇట్ విల్ బి 20 రూపీస్. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, ఇది 20 రూపాయలు అవుతుంది. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, ఏ 20 రూపాయ హోగా. ఏ 20 రూపాయ హోగా. ఇక్కడ 20 అంటే 20. నెంబర్ 5, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ ఢిల్లీ. ఈ సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, ఢిల్లీకి చేరడానికి ఎంత సమయం పడుతుంది. ఇక్కడ చేరడానికి అంటే రీచ్, సమయం ఎంత సమయం పడుతుంది అంటే హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, ఢిల్లీ పहुंचने में कितना समय लगेगा. ఇక్కడ ఢిల్లీ పहुंचने में అంటే ఢిల్లీకి చేరడానికి, కిత్నా సమయ్ లగేగా అంటే ఎంత సమయం పడుతుంది. ఇక్కడ సమయ్ అంటే సమయం. హిందీలో ఢిల్లీ పहुंचने में कितना समय लगेगा అని చెప్పొచ్చు. ఇప్పుడు క్లర్క్ సెంటెన్స్. నెంబర్ 6, ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 days. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 days అనే సెంటెన్స్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, దానికి సుమారు 3 రోజులు పడుతుంది. ఇక్కడ సుమారు అంటే అరౌండ్, 3 రోజులు అంటే 3 days. ఇదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, ఇస్మే లగ్భగ్ 3 दिन लगेंगे.
ఇక్కడ లగ్భగ్ అంటే సుమారు, 3 దిన్ అంటే 3 రోజులు, లగేంగే అంటే పడుతుంది. ఇస్మే లగ్భగ్ 3 దిన్ లగేంగే అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 7. ఓకే, ఐ విల్ పే ద చార్జ్. ఓకే, ఐ విల్ పే ద చార్జ్ అనే సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, సరే నేను చార్జ్ చెల్లిస్తాను. ఇక్కడ చెల్లిస్తాను అంటే పే. ఓకే, ఐ విల్ పే ద చార్జ్ అనే సెంటెన్స్ ని సరే నేను చార్జ్ చెల్లిస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, ఠీక్ మే శుల్క్ చుకా దూంగా. ఇక్కడ శుల్క్ అంటే చార్జ్, చుకా దూంగా అంటే చెల్లిస్తాను. ఠీక్ హే మే శుల్క్ చుకా దూంగా అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లర్క్ సెంటెన్స్. హియర్ ఈజ్ యువర్ రిసిప్ట్. హియర్ ఈజ్ యువర్ రిసిప్ట్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, ఇది మీ రసీదు. ఇక్కడ రసీదు అంటే రిసిప్ట్. హిందీలో ఏ ఆప్కి రసీద్ హే. ఇక్కడ రసీదు అన్న రిసిప్టే. హిందీలో ఏ ఆప్కి రసీద్ హే అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 9. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, మీ సహాయం కోసం ధన్యవాదాలు. ఇక్కడ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ, సహాయం అంటే హెల్ప్. హిందీలో ఆప్కి మదద్ కే లియే ధన్యవాద్. ఇక్కడ మదద్ అంటే సహాయం, ధన్యవాద్ అంటే ధన్యవాదాలు. తెలుగులో కూడా ధన్యవాదాలు, హిందీలో ధన్యవాద్. ఆప్కి మదద్ కే లియే ధన్యవాద్ అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు క్లర్క్ సెంటెన్స్ నెంబర్ 10. యోర్ వెల్కమ్, హ్యావ్ అ నైస్ డే. తెలుగులో స్వాగతం, మంచి రోజు గడపండి. హిందీలో ఆప్కా స్వాగత్ హే, ఆప్కా దిన్ శుభ్ హో. ఆప్కా స్వాగత్ హే, ఆప్కా దిన్ శుభ్ హో అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లర్క్ సెంటెన్స్ నెంబర్ 11. డూ యూ వాంట్ టు సెండ్ ఇట్ బై స్పీడ్ పోస్ట్ ఆర్ నార్మల్ పోస్ట్. ఈ సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, మీరు దీన్ని స్పీడ్ పోస్ట్తో పంపాలనుకుంటున్నారా లేదా సాధారణ పోస్టుతో. ఇక్కడ పంపాలనుకుంటున్నారా అంటే సెండ్ ఇట్. సాధారణ పోస్ట్ అంటే నార్మల్ పోస్ట్. మీరు దీన్ని స్పీడ్ పోస్ట్తో పంపాలనుకుంటున్నారా లేదా సాధారణ పోస్ట్తో పంపాలనుకుంటున్నారా అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో ఎలా చెప్తామంటే, क्या आप इसे स्पीड पोस्ट से भेजना चाहते हैं या సామాన్య పోస్ట్ సే. ఇక్కడ भेजना चाहते हैं అంటే పంపాలనుకుంటున్నారా. హిందీలో क्या आप इसे स्पीड पोस्ट से भेजना चाहते हैं या సామాన్య పోస్ట్ से भेजना चाहते हैं అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 12. ఐ ప్రిఫర్ స్పీడ్ పోస్ట్. ఐ ప్రిఫర్ స్పీడ్ పోస్ట్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, నాకు స్పీడ్ పోస్ట్ ఇష్టం. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, ముజే స్పీడ్ పోస్ట్ పసంద్ హే. ఇక్కడ ముజే అంటే నాకు, పసంద్ హే అంటే ఇష్టం. ముజే స్పీడ్ పోస్ట్ పసంద్ హే అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు క్లర్క్ సెంటెన్స్ నెంబర్ 13. ప్లీజ్ రైట్ ద సెండర్ అండ్ రిసీవర్ అడ్రస్ క్లియర్లీ. ఇదే సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, దయచేసి పంపిన వారి మరియు స్వీకరించిన వారి చిరునామాను స్పష్టంగా రాయండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, పంపిన వారి అంటే సెండర్, స్వీకరించిన వారి అంటే రిసీవర్, చిరునామా అంటే అడ్రస్, క్లియర్లీ అంటే స్పష్టంగా, వ్రాయండి అంటే రైట్. ఇదే సెంటెన్స్ ని హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే, కృపయా भेजने वाले और प्राप्तकर्ता का पता साफ साफ लिखिए. ఇక్కడ కృపయా అంటే దయచేసి, भेजने वाले అంటే పంపిన వారి,
ప్రాప్తకర్త అంటే స్వీకరించిన వారి, పత అంటే చిరునామా, సాఫ్ సాఫ్ అంటే స్పష్టంగా, లిఖియే అంటే వ్రాయండి. కృపయా భేజనే వాలే और प्राप्तकर्ता का पता సాఫ్ సాఫ్ లిఖియే అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 14. కెన్ ఐ బై స్టాంప్స్ హియర్? ఈ సెంటెన్స్ ని తెలుగులో నేను ఇక్కడ స్టాంపులు కొనగలనా, ఇక్కడ కొనగలనా అంటే కెన్ ఐ బై, హియర్ అంటే ఇక్కడ. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే క్యా మే యహా టికెట్ ఖరీద్ సక్తా హూ? ఇక్కడ మే యహా అంటే ఇక్కడ, టికెట్ అంటే స్టాంపులు, ఖరీద్ సక్తా హూ అంటే కొనగలనా. క్యా మే యహా టికెట్ ఖరీద్ సక్తా హూ అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు క్లర్క్ సెంటెన్స్ మళ్ళీ నెంబర్ 15. ఎస్ స్టాంప్స్ ఆర్ అవైలబుల్ అట్ దట్ కౌంటర్. ఈ సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్తామంటే అవును స్టాంపులు ఆ కౌంటర్లో లభిస్తాయి. ఇక్కడ ఆ కౌంటర్లో లభిస్తాయి అంటే ఇక్కడ అవైలబుల్, కౌంటర్లో అంటే కౌంటర్, అవును అంటే ఎస్. ఇదే సెంటెన్స్ ని హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే హా టికెట్ ఉస్ కౌంటర్ పర్ మిల్ జాయేంగే. ఇక్కడ మిల్ జాయేంగే అంటే లభిస్తాయి, హా అంటే అవును. హిందీలో హా టికెట్ ఉస్ కౌంటర్ పర్ మిల్ జాయేంగే అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 16. ఐ ఆల్సో వాంట్ టు సెండ్ అ పార్సిల్. ఈ సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే నేను ఒక పార్సిల్ కూడా పంపాలనుకుంటున్నాను. ఇక్కడ పంపాలనుకుంటున్నాను అంటే సెండ్. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే మే ఏక్ పార్సిల్ బి భేజనా చాతా హూ. ఇక్కడ భేజనా చాతా హూ అంటే పంపాలనుకుంటున్నాను. హిందీలో మే ఏక్ పార్సిల్ బి భేజనా చాతా హూ అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లర్క్ సెంటెన్స్ నెంబర్ 17. ప్లీజ్ వే యువర్ పార్సిల్ ఎట్ దట్ మిషన్. ఇదే సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే దయచేసి మీ పార్సిల్ను ఆ యంత్రంపై తూకం వేయండి. ఇక్కడ యంత్రం అంటే మిషన్, తూకం వేయండి అంటే వే. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే కృపయా అప్నే పార్సిల్ కో ఉస్ మిషన్ పర్ తోలియే. ఇక్కడ మళ్ళీ కృపయా అంటే దయచేసి, అప్నే పార్సిల్ కో అంటే మీ పార్సిల్ను, ఉస్ మిషన్ పర్ అంటే ఆ యంత్రంపై, తోలియే అంటే తూకం వేయండి. కృపయా అప్నే పార్సిల్ కో ఉస్ మిషన్ పర్ తోలియే అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 18. వాట్ ఈస్ ద వెయిట్ లిమిట్ ఫర్ అ పార్సిల్? ఈ సెంటెన్స్ ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే పార్సిల్ కు గరిష్ట బరువు పరిమితి ఎంత? ఇక్కడ గరిష్ట బరువు పరిమితి అంటే వెయిట్ లిమిట్. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే పార్సిల్ కే లియే అధికతమ్ వజన్ సీమా కిత్నీ హై. ఇక్కడ అధికతమ్ వజన్ సీమా అంటే గరిష్ట బరువు పరిమితి, కిత్నీ హై అంటే ఎంత. హిందీలో పార్సిల్ కే లియే అధికతమ్ వజన్ సీమా కిత్నీ హై అని హిందీలో చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ క్లర్క్ సెంటెన్స్ నెంబర్ 19. ద వెయిట్ లిమిట్ ఈస్ 5 kilograms. ఈ సెంటెన్స్ ని తెలుగులో బరువు పరిమితి 5 కిలోలు వరకు ఉంటుంది. ఇక్కడ 5 కిలోలు అంటే 5 kilograms. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే వజన్ సీమా 5 కిలో తక్ హే. ఇక్కడ 5 కిలో అంటే 5 కిలోలు, వజన్ సీమా అంటే బరువు పరిమితి, తక్ హే అంటే వరకు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ సెంటెన్స్ నెంబర్ 20. థ్యాంక్ యూ దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. తెలుగులో ధన్యవాదాలు, ఇది చాలా సహాయకరంగా ఉంది. ఇక్కడ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ, సహాయకరంగా అంటే హెల్ప్ఫుల్. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే ధన్యవాద్ ఏ బహుత్ మదద్గార్ థా. ఇక్కడ ధన్యవాద్ అంటే ధన్యవాదాలు, మదద్గార్ థా అంటే సహాయకరంగా ఉంది.
హిందీలో ధన్యవాద్ ఏ బహుత్ మదద్గార్ థా అని చెప్పొచ్చు. ఇవాళ మనం పోస్ట్ ఆఫీస్లో ఉపయోగించే ముఖ్యమైన వాక్యాలను నేర్చుకున్నాం. ఈ వాక్యాలు మీ రోజువారీ సంభాషణల్లో చాలా ఉపయోగపడతాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విద్యా వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ నేర్చుకుంటూ ముందుకు సాగండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.